హైదరాబాద్ గాజుల రామారంలోని హైడ్రా అధికారులు పేదల ఇల్లు కూల్చడంపై జాగృతి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు ఏమిటని హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందని అన్నారు. మీకు దమ్ముంటే అరకేపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోండని హెచ్చరించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. అరకేపూడి 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేశారా అని అందరూ విమర్శిస్తున్నారు. 260 ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయారు. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ల జోలికి పోకుండా పేదవాళ్ల ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది. అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇల్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్ళు 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను. హైడ్రాకి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు, ఎట్లా రమ్మంటారు అనేది మీరు చెప్పండి. మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినారు, ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు, ఆఫీస్ కి రాడు, సెక్రటేరియట్ కి రాడు. ఎక్కడికి పోయి ఇవ్వాలి ప్రజలు ప్రజాపాలన అని చెప్పిండ్రు. అక్కడ రోజు ఉంటే వచ్చి అప్లికేషన్లు ఇవ్వమన్నారు. అక్కడికి ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ 2 సంవత్సరాలలో. మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరికి వస్తాం. మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరకేపూడి గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే ఫస్ట్. అది తీయకుండా చిన్న పిల్లలు పెట్టుకుని కూలీనాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కట్టుకునేటోళ్ళ ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరిని చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్. అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటివి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి 6 లక్షలు ఇవ్వమని చెప్పండి ఇక్కడ నుంచి ఎలాగొట్టేటప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా, పెద్దోళ్ళది కనబడదా? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇవ్వకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా.